महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారందరికీ సంబంధించి ఫిబ్రవరి మాస ఫలితాల విషయానికి వద్దాం. సో ఈ ఫిబ్రవరి మాసంలో ఫలితాలు తెలుసుకునే ముందు వీరికి మేజర్ ఈవెంట్స్ మనకి ఈ మంత్ ఏమన్నాయో తెలుసుకుంటే కనుక 8వ తారీఖు మాస శివరాత్రి ఉంది, 10వ తారీఖు మాఘమాసం ప్రారంభం, 14 వసంత పంచమి, 16 రథసప్తమి, 24 మాఘ పూర్ణిమ. సో మాఘమాసం అంటే అందరికీ తెలుసు, మాఘమాసం ఎప్పుడు వస్తుందని మాట అందరూ. సో మాఘమాసం ఎవరికి తెలియని వాళ్ళకి కూడా చాలా మంచి మాసం అంటుంటారు. సో ఎందుకు మాఘమాసం అంత మంచిదో మనం ఒక వీడియోలో చెప్పుకుందాము. సో ఇక ప్లానటరీ ట్రాన్సిట్ విషయానికి వస్తే ఈ మాసంలో 14వ తారీఖు వరకు రవి మకరంలోను, తర్వాత కుంభంలోను ఉంటున్నారు, అంటే సప్తమ అష్టమ స్థానాల్లో. బుధుడు 2వ తారీఖు నుంచి మకరంలోకి వస్తున్నారు సప్తమంలోకి, 20వ తారీఖు అష్టమంలోకి వెళ్తున్నారు కుంభంలోకి. సో కుజుడు శుక్రుడు ఇద్దరు కూడా, కుజుడు 6వ తారీఖున మకరంలోకి వస్తున్నారు, శుక్రుడు 12వ తారీఖున మకరంలోకి వస్తున్నారు. సో మకరంలోకి వచ్చే గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. ఇక్కడ బుధుడు, కుజుడు, శుక్రుడు, ఆల్రెడీ రవి కూడా ఉన్నారు అక్కడ మొదటి 2 వారాలు. సో ఇక్కడ చూస్తే కనుక రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క ఇతి నెమ్మదిగా ఈ మాసంలో పెరుగుతుంది మొదటి 2 వారాలు కూడా. సో ఇక్కడ 7th house రిలేటెడ్గా అంత ప్లెజెంట్ సిచ్యువేషన్స్ అనేవి మనకి తక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అంటే క్లోజ్ రిలేషన్స్లోనే ప్లెజెంట్ సిచ్యువేషన్స్ అనేవి, అంటే కొంచెం ఇక్కడ మనకి 7th హౌస్లో రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ న్యాచురల్ ట్రాన్సిట్లో ఇవి పెద్దగా యోగించని గ్రహాలు. కాబట్టి వ్యాపార పరంగా కొంచెం మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎప్పుడైతే రవి, కుజుడు లాంటి డామినేటింగ్ అండ్ ఈగోయిస్టిక్ ప్లానెట్స్, ఇక్కడ కుజుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు అనుకోండి, రవి కూడా అక్కడ ఉన్నారు, ఉండటం వల్ల ఏంటంటే మీ క్లోజ్ ఎవరితో అయితే మీరు ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, చదువుకునే పిల్లలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ క్లోజ్గా ఉంటారు. సో వాళ్ళతోనే వెళ్ళి ఇప్పుడు ఆడితే నేను మాట్లాడను, నాకు ఆడికి పడట్ల, ఆడితో మాట్లాడేది ఏంటి అనే విధంగా కొంచెం ఈ రవి కుజుల యొక్క కాంబినేషను, బుధ శుక్రులు కూడా సప్తమ స్థానంలో యోగించిన కారణంగా ప్లెజెంట్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ క్లోజ్ రిలేషన్స్, అంటే మీ దగ్గర వాళ్ళతోనే అక్కడ కొంతవరకు అంత ర్యాపో మెయింటైన్ చేయలేని విధంగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ అది ఫారెన్ ట్రేడింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ విషయాల్లో కావచ్చు, మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా దిస్ ఈజ్ నాట్ కన్సిడరింగ్ వెరీ గుడ్ టైం. ఎందుకంటే యోగిచ్చిన గ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నాయి కాబట్టి రవి, బుధ, కుజ, శుక్రులు ఈ సమయంలో అంత పెద్ద ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇవ్వవు. సో కాబట్టి బెటర్ మ్యాచ్ మనకి కావాలి, మనకు అనుకున్న మ్యాచ్ కావాలి, మనకు అనుకున్నట్టే ఉండాలి, అనుకున్న వ్యాపారంలో బాగా మనకి లాభం రావాలి, బాగా నడవాలి బిజినెస్కి సంబంధించి అని అనుకున్నప్పుడు అక్కడ దానికి తగ్గట్టు ప్లెజెంట్ ప్లానెట్స్ అనేవి, దానికి తగ్గ ప్లానెట్స్ అనేవి మనకి ఆ ట్రాన్సిట్లో ఉంటే బాగుంటుంది. బట్ ఈ బుధ, శుక్ర, రవి, కుజులు అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇచ్చే గ్రహాలు సప్తమ స్థానంలో కాదు కాబట్టి మేజర్గా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఫోకస్ ఆన్ దిస్. ఎందుకంటే ఈ గ్రహాలన్నీ కూడా మళ్ళీ డైరెక్ట్ ఆస్పెక్ట్ రాశించి వస్తాయి. సో కాబట్టి చివరికి ఆ స్ట్రెస్ అంతా మీ మీద పడుతుంది, మీ మైండ్ మీద పడుతుంది. సో 14వ తారీఖు నుంచి రవి కూడా అష్టమ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు. ఆల్రెడీ మీకు అష్టమ శని అనేది నడుస్తుంది. సో ఇక్కడ కర్కాటక రాశి వారికి సంబంధించి రవి ధనాధిపతి కూడా అయ్యాడు, అష్టమ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు. కాబట్టి 14వ తారీఖు తర్వాత నుంచి ఫ్యామిలీ పరంగా, కుటుంబపరమైన విషయాల్లోనూ, కుటుంబపరంగా ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, కుటుంబపరంగా ఎదురయ్యే సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ కావచ్చు. ఎందుకంటే ధన వాక్కు స్థానాధిపతి అయిన రవి, ఫ్యామిలీకి అధిపతి అయిన, కుటుంబాధిపతి అయిన రవి కూడా అష్టమంలోకి వెళ్తూ ఉన్నారు. కాబట్టి సమ్ సడన్ చేంజెస్ అనేవి 14వ తారీఖు తర్వాత నుంచి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి 14వ తారీఖు తర్వాత నుంచి సమ్ ఎక్స్పెన్సెస్, కొన్ని ఖర్చులు ఆరోగ్యరీత్యాన
లేకపోతే ఫ్యామిలీ రీచ్ అయినా ఫైనాన్షియల్ రీచ్ అయినా కొన్ని అనుకోని ఖర్చులు అనేవి మాత్రం ఉండే ఆస్కారాలు కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక దశమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం అనేది ఒకటి జరుగుతూ ఉంది. ఇక్కడ దశమ స్థానంలో గురు సంచారం కూడా ఈ కర్కాటక రాశి వారికి మెయిన్గా ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్లో వీళ్ళకి ఎక్కువ పనులు, లేకపోతే ఏంటి ఎక్స్పాన్షన్ ప్లానెట్ జూపిటర్ ఎప్పుడైతే ఈ 10th హౌస్లో ఉన్నారో వృత్తిపరమైన టాస్కులు, వృత్తిపరంగా 1-2 పనులు, జనరల్గా మనం చేసేది ఒకటే అయితే దానికి తోడు ఇంకా 2-3 పనులు ఇవ్వటం. సో ఈ పనులు ఎక్స్పాండ్ అవ్వటం, ఇటు సప్తమ స్థానంలో ఈ గ్రహాలు ఉండటం, అంటే వర్క్ పెరుగుతుంది. ఇక్కడ మనకి కోఆపరేట్ చేసేవాడు, లేకపోతే మనకి ఆ టైంకి సపోర్ట్ చేసేవాడు అది ఉండడం. మన చేతిలో వర్క్ పెరుగుతుంది, వాడితో మనం మాట్లాడడం ఎలాగా ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. సో వీళ్ళకి అద్భుతంగా ధైర్యాన్ని, మంచి పవర్ని ఇస్తున్న గ్రహం ఏంది అంటే తృతీయంలో కేతు. పరాక్రమ స్థానంలో కేతు యొక్క సంచారం మాత్రం అమితమైన ధైర్యాన్ని ఇస్తుంది కర్కాటక రాశి వాళ్ళకి. ఏదైతే ఈ పరాక్రమ స్థానంలో కేతు తప్పకుండా మంచి విల్ పవర్ని ఎనీ కండిషన్లో, ఎనీ సిచ్యువేషన్లో ఏదైనా సరే తప్పకుండా నేను దాన్ని ఓవర్కమ్ చేయగలను అంటే మంచి తెగింపు అనేది ఈ కర్కాటక రాశి వారికి కేతు ఇస్తున్నాడు. సో ఈ యొక్క బలం ఏదైతే ఉందో, ఈ యొక్క విల్ పవర్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 7th హౌస్లో ఎవరు అనుకూలించకపోయినా, వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా, సో మీకున్న ఆ యొక్క సాహసోపేతమైన ఎనర్జీ ఏదైతే ఉందో అది మిమ్మల్ని ముందుకు లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక వృత్తిపరంగా కొన్ని టాస్క్లు ఎక్కువ ఉండటం, దగ్గర వాడే సరిగ్గా మనతో మాట్లాడకపోవటం, మ్యారిటల్ లైఫ్ కావచ్చు, కాంట్రాక్ట్ బిజినెస్ లైఫ్లో చిన్నపాటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అంటే పాజిటివ్ తక్కువ ఉందని చెప్పుకోవటం. కాబట్టి తర్వాత 14వ తారీఖు తర్వాత నుంచి ఫ్యామిలీ పరంగా, హెల్త్ పరంగా, ఫైనాన్స్ పరంగా కొంచెం కేర్ తీసుకోవాల్సి రావటం. సో ఇక్కడ ఈ రాశి వారికి మేజర్గా అనుకూలిస్తున్న గ్రహం కేతువు మాత్రమే. సో 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి నవగ్రహ ఆరాధన తప్పకుండా చేసుకోండి. నవగ్రహ ఆరాధన చేసుకోవటం, శివాలయాన్ని దర్శించుకోవటం, 27 సార్లు నవగ్రహ ప్రదక్షిణ, శివాలయ దర్శనం తప్పకుండా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సో ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి మరి అష్టమ శని కూడా నడుస్తూ ఉంది కాబట్టి రవి కూడా అక్కడికి వస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ 14వ తారీఖు నుంచి మాత్రం కొంత డి విటమిన్, బోన్ రిలేటెడ్ అండ్ ఫ్యామిలీ, ఫైనాన్స్ ఈ విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.